రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో భరతుని ఆదర్శ చరిత్ర గురించి 4 రోజులు చెప్పుకున్నాం. ఇవాళ 5వ రోజు ఇంకొంత చెప్పుకుందాం. మొన్న ఏమన్నాడు భరతుడు, నేనే 14 సంవత్సరాలు రాజ్యం వనవాసం చేస్తాను, నీవు రాజ్యాధికారం స్వీకరించు అన్నప్పుడు, అలా మనం మార్చుకోవడానికి అధికారం లేదు, ఆ తండ్రి ఎలా చెబితే అలాగే చేయాలి అని చెప్పాడు రాముల వారు. అంతవరకు తెలుసుకున్నాం మొన్న. ఇవాళ మిగతా భాగం చూద్దాం. మరి భరతుడు నీ గురించి రాముల వారు ఇంకేమన్నాడంటే, చాలా క్షమాశీలుడు భరతుడు, గురుజనులను గౌరవిస్తాడు. ఈ విషయం నాకు తెలుసు. మరి అట్లాంటి సత్యప్రతిజ్ఞుడైనటువంటి మహాత్మునిలో శోభిల్లుతున్నాయి. ఏమిటి శోభిల్లుతున్నాయి? కళ్యాణకారక గుణాలు శోభిల్లుతున్నాయి. వనవాస కాలం పూర్తి చేసుకుని మరలి వచ్చిన తర్వాత నేను ధర్మశీలుడై ఈ నా సోదరుడితోటి ఈ భూమండలాన్ని ఏలతాను. మహారాజు కైకేయి మహారాజుని కైకేయి మాత వరాలు అడిగింది కదా, నేను వారి ఆదేశాలను స్వీకరించాను కదా. కాబట్టి సోదరా భరత, నా మాట విని నీవు పృథివీపతి రాజాదిరాజు అయిన తండ్రి గారిని అసత్య బంధము నుండి విముక్తుడిని చేయన్నాడు. ఇంతకుముందేమో భరతుడేమో నా తండ్రిని నిందాపూరిత వాక్యాల నుంచి విముక్తుడిని చేయమంటే, ఇప్పుడు ఆ భరతుడికి ఏమి సమాధానం చెప్పాడంటే రాముల వారు, ఆయన్ని అసత్య బంధం నుండి విముక్తి చేయన్నాడు. మరి వీళ్ళు ఒకవేళ అది ఆజ్ఞాన్ని పాటించకపోతే అసత్యమే అవుతుంది కదా, ఆయన్నే అందుకని ఆ అసత్య బంధం నుండి విముక్తి చెయ్యి అన్నాడు భరతుడితోటి రాముల వారు. ఇక అతులిత తేజస్వీలురైనటువంటి ఆ సోదరుల సంవాదాన్ని అందరూ ఆలకిస్తున్నారు. వారి ప్రేమపూర్ణమైన సంభాషణని విన్నారు. అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, బహుదా ఆనందం చెందారు వారిద్దరి ప్రేమపూర్ణమైన సంభాషణ విని. అంతరిక్షంలో ఉన్న అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవతలు, అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా అక్కడ కూర్చున్న మహర్షులు, పైన ఉన్నటువంటి మునులు కూడా ఈ సోదరులిద్దరిని కూడా, అంటే రామభరతులిద్దరిని కూడా పదే పదే ప్రశంసించారన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహర్షులు రామ వచనానుసారం చేయవలసిందిగానే, అంటే రాముడు చెప్పినట్టుగానే చేయవయ్యా భరత అని చెప్పి భరతుడికి సలహా ఇచ్చారు. దానితో రామచంద్రుడికి కూడా చాలా ఆనందం కలిగింది. కానీ భరతుడికి మాత్రం ఆనందం కలగల. మరి తన కోరిక నెరవేరటం లేదు కదా. అప్పుడు తడబడుతున్న నోటితోటి భరతుడు అంటున్నాడు, చేతులు జోడించాడు రాముడితో ఇలా అంటున్నాడు, ఆర్య, ఈ రాజ్యాన్ని నేను రక్షించలేను, మీరే స్వీకరించండి. దీని పాలనా అధికారాన్ని వేరే ఎవరికైనా అప్పచెప్పండి. మీరు కనుక పరిపాలించకపోతే వేరే ఎవరికైనా అప్పచెప్పండి. అప్పుడు రాముడు ఏం చేశాడంటే, ఆయన ఒడిలోకి తీసుకున్నాడు భరతుడిని. మధుర స్వరంతో మళ్ళీ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు అన్నమాట భరతుడికి. ఇంతటి వినయ భరితమైనటువంటి బుద్ధి నీకు సహజంగా వచ్చింది భరత, నీ పుట్టుతోనే వచ్చింది. ప్రియతమా, దీనిచే నీవు ఈ భూమండలంలో ఇక ఈ భూమండలాన్ని అంతా రక్షించే సమర్థుడు అవుతావు నువ్వు, అందులో సందేహం లేదు. నీ దగ్గర అంతటి వినయ బుద్ధి ఉంది కాబట్టి ఇది భూమండలాన్ని అంతా పరిపాలించేటువంటి శక్తిని నీకు ఇస్తుంది. అంటే మరి నీవే పరిపాలించవని చెప్పటం కోసం అనమాట నచ్చజెప్తున్నాడు రాముల వారు. భానుసమ తేజస్వి అయిన రామచంద్రుని ప్రేమపూర్వమైనటువంటి ఉపదేశప్రదమైనటువంటి వచనాలని ఆలకించారు. ఆయన దృఢత్వాన్ని తిలకించాడు భరతుడు. అప్పుడు అంటున్నాడు భరతుడు రాముల వారితోటి, అయితే ఆర్య, ఒక పని చేయండి, స్వర్ణభూషితమైన ఈ పాదుకలు ఉన్నాయి, వీటి మీద మీ చరణాలను ఉంచండి. అంటే తీసుకెళ్ళాడు అనమాట. అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఇవే ఈ యావత్ జగత్తు యొక్క యోగక్షేమాలని నిర్వహిస్తాయి అన్నాడు. భరతుడి మహోన్నతమైన భావాలు మరి ధన్యమైనవే కదా. శ్రీరామచంద్ర భగవానుడప్పుడు తన మంగళ చరణ కమలాలని ఆ పాదుకలపై ఉంచాడు.
ఆ తరువాత వాటిని భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకలను ప్రణమిల్లాడు భరతుడు. శ్రీరాముతో అప్పుడు ఇట్లా అంటున్నాడు, ఓ వీరా రఘునందన, నేను కూడా 14 సంవత్సరాలు జటావల్కలాలు ధరిస్తాను. ఫలమూలాహారం అంటే కందమూలాలు ఫలాలే భుజిస్తాను. మీ రాక కోసం ఎదురు చూస్తాను. నగరానికి బయటనే నివసిస్తాను. పరంతప, అంతకాలం వరకు రాజ్యకార్య భారమంతా కూడా మీ పాదుకుల మీదనే ఉంటుంది అంటూ 14 వర్షాలు పూర్తయిన తరువాత వెంటనే మీ దర్శనం కనుక కాకపోతే నేను ప్రజ్వలిస్తున్న అగ్నిలో ప్రవేశించేస్తాను. అంటే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. 14 సంవత్సరాలు కానీ ఇక్కడికి రావాల్సిందే మీరు. అప్పుడు దాకా మీ పాదుకులే ఈ పరిపాలన చేస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ ఎలా వనవాసంలో ఏ ఆహారం తీసుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో నేను కూడా అలాగే ఉంటాను అన్నాడు అనమాట. భరతుని ఆ ప్రతిజ్ఞకు భగవానుడు ఆనందంగా అంగీకారాన్ని తెలియజేశాడు. అంటే భగవానుడు అంటే ఇక్కడ శ్రీరాముడు. తదనంతరం సోదరులందరికీ కైకేయి మాతతో మంచిగా వ్యవహరించాలని బోధించాడు. సోదరులందరూ అంటే ఇక్కడ మరి వెళ్ళేది ఇప్పుడు భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు అయోధ్యకి వెళతారు కదా, వాళ్ళిద్దరికీ అనమాట చెప్పింది. కైకేయి మాతతో మంచిగా ఉండండి అన్నాడు. ఇద్దరిని హృదయార ఆలింగనం చేసుకున్నాడు. వీడు కోలు పలికాడు. ఆ సమయంలో భరతుని వియోగం వల్ల అంటే వెళ్ళిపోతున్నాడు కదా భరతుడు మళ్ళీ అయోధ్యకి. అప్పుడు రామచంద్రుడి నేత్రాలు సజల పూరితాలు అయ్యాయి. అంటే కళ్ళు నీరు నిండినాయి అన్నమాట. ఆ తర్వాత భరతుడు భగవంతుని పాదుకలను తీసుకున్నాడు, శిరస్సును ధరించాడు, మిక్కిలి సంతోషంతో రథాన్ని అధిరోహించాడు. మధ్య మార్గంలో భరద్వాజ మహర్షి మహర్షిని కలిశాడు. అంటే వెళ్ళబోయి ఇటు రాముల వారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అలాగే శృంగవేరిపురంలో గుహుడిని కలిశాడు కదా. అలాగే ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆ భరద్వాజ మహర్షిని కలిశాడు. జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు, ఆ చిత్రకూటంలో జరిగిన వృత్తాంతాన్ని. ఆ తర్వాత శృంగవేరిపురం మీదుగా అంటే గుహుడు ఉన్నటువంటి ఆ శృంగవేరిపురం మీదుగా అయోధ్యకు చేరాడు. ఆ తర్వాత మరి తల్లులు కూడా ఈయనతో పాటు వచ్చారు కదా వనవాసం ఇది చిత్రకూటానికి. కాబట్టి మళ్ళీ వాళ్ళనేమో రాజభవనంలోకి పంపించాడు. తాను అప్పుడు గురుజనులు అందరితోటి ఇలా అంటున్నాడు, ఇప్పుడు ఇక నేను అయోధ్యలోకి రాను, నంది గ్రామానికి వెళతాను, అక్కడే ఉంటాను, దానికి మీరు అందరూ అనుమతి ఇవ్వండి అన్నాడు. మహారాజు గారు స్వర్గం చేరారు. నాకు పరమపూజ్యుడైనటువంటి గురువు అయినటువంటి రాముడు వనవాసంలో ఉన్నాడు. ఇదంతా ఈ రెండు విషయాలు దుఃఖదాయకమైనటువంటివి నాకు. కాబట్టి నేను అక్కడే ఉంటే అంటే అయోధ్యలో ఉంటే రామ వియోగంలో ఇంకా ఈ దుఃఖాలన్నీ సహిస్తూ రాజ్యార్థం రామచంద్రుని ఆగమనానికి నిరీక్షిస్తూ ఉండాలి. కాబట్టి నేను మహాయశస్వి అయినటువంటి శ్రీరామచంద్రుడే ఇవాళ నుంచి రాజు. తర్వాత ఈ రకంగా చెప్పాడు భరతుడు. అప్పుడు మంత్రులతో కూడి పురోహితుడైనటువంటి వశిష్ఠుడు ఏమన్నాడంటే ఈ భరతుడిని మెచ్చుకున్నాడు. భరత, భ్రాతృభక్తి ప్రేరితుడవై నీ పలికిన పలుకులు ప్రశంసనీయమైనటువంటివి. యథార్థానికి నువ్వు యోగ్యుడవు. అగ్రజుని దర్శనార్థం నీవు సదా ఆతురతతో నిరీక్షిస్తూ ఉంటావు. మరి చెప్పాడు కదా 14 ఏళ్ళు అవగానే నువ్వు కనపడిపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని. సర్వవేళల్లోనూ అతని హితాన్నే కాంక్షిస్తూ ఉత్తమ మార్గంలో సంచరిస్తూ ఉంటావు నీవు. కనుక నీ సదభిప్రాయమును ఎవరు అనుమతించరయ్యా, అందరూ అనుమతిస్తారు అని తన అనుమతిని తెలిపాడనమాట ఆ కులగురువు అయ్యా వంశగురు. ఆ విధంగా అందరి అనుమతి తీసుకున్నాడు భరతుడు. రామచంద్రుని పాదుకుని శిరస్సును పైన ధరించి శత్రుఘ్నునితో సహా నందిగ్రామం వెళ్ళిపోయాడు. రథం మీద నుండి దిగి గురుజనులతో ఇలా అంటున్నాడు, ఈ రాజ్యము నాది కాదు, నా అగ్రజునిది. దీనిని రక్షించమని అన్నగారు నాకు అప్పగించారు. తర్వాత
నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఈ సువర్ణభూషితమైన పాదుకల్ని అందరి యోగక్షేమాలు నిరూపిస్తే ఇవే ఆర్యుడైన శ్రీరామచంద్రుని శ్రీచరణాలుగా నేను వీటిని భావిస్తున్నాను. మీరు వెంటనే వీటికి ఛత్రాన్ని వేయండి అన్నాడు. అదే గురుతుల్యులైన జ్యేష్ఠ భ్రాతృ చరణ పాదుకల ప్రభావం వల్లే ఈ రాజ్యంలో ధర్మ స్థాపన జరుగుతుంది. ప్రేమ వల్లనే అతడు నాకు వీటిని జాగ్రత్తగా ఉంచగోరాడు. కాబట్టి ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా వీటిని సావధానంగా నేను రక్షిస్తాను. మళ్ళీ ఆయన రాగానే వీటిని ఆయనకు సమర్పిస్తాను. ఈ పాదుకలతో శోభిల్లేటువంటి ఆయన చరణాలని సందర్శిస్తాను, వాటికి ప్రణమిలుతాను. అప్పుడు నా భారమంతా దూరమైపోతుంది. అతని ఆజ్ఞకు అధీనుడినై నేను అతని సేవల్లో నిమగ్నమై ఉంటాను ఆ తరువాత. కాబట్టి రక్షణకై నా వద్ద ఉంచిన ఈ రాజ్యం, పాదుకలు, అయోధ్యాదులను కూడా శ్రీరామ సేవకు సమర్పించి నేను అప్పుడు సర్వ దుఃఖాల నుండి, పాపాల నుండి ముక్తుణ్ణి అవుతాను. ఆ తరువాత జటావల్కలధారి అయి మునివేషంలో నందిగ్రామంలో ఉండసాగాడు అనమాట. ఇవన్నీ చెప్పి అతడు రాజ్యశాసన కార్యాలన్నిటినీ కూడా భగవంతుని చరణ పాదుకులకు నివేదించసాగాడు. ఆ పాదుకులకు ఛత్రం పట్టి చామరం వీచేవాడు. ఈ రీతిగా అతడు రామచంద్రుని చరణ పాదుకులకు రాజ్యాభిషేకం చేశాడు. మరి రాజ్యకారం ఏదొచ్చినా సరే, ఎంతటి బహుమూల్య పురస్కారం వచ్చినా సరే, భరతుడు ప్రప్రదంగా ఆ పాదుకులకు నివేదించేవాడు. ఆ తర్వాత తగిన ఏర్పాట్లు చేసేవాడు. ఇలా కొనసాగుతుంది ఆయన పరిపాలన, భరతుడి పరిపాలన. అంటే భరతుని ఆధ్వర్యంలో పాదుకలు పరిపాలిస్తున్నాయి అన్నమాట. అది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. రేపు మిగతా విషయం తెలుసుకుందాం. స్వస్తి.